Hello everyone. In previous class we learned about few concepts in atoms and molecules. మన atoms and molecules అనే చాప్టర్లో మనం కొన్ని కాన్సెప్ట్లు మనం నేర్చుకోవడం జరిగింది. సో అవి ఏంటంటే యాంటోనీ లెవోయిజర్ గురించి మనం నేర్చుకున్నాం. హీ వాజ్ ద ఫాదర్ ఆఫ్ మోడర్న్ కెమిస్ట్రీ. అలాగే మనం లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ గురించి ఒక యాక్టివిటీని మనం నేర్చుకోవడం జరిగింది. అలాగే డాల్టన్ అటామిక్ థియరీ గురించి కూడా మనం నేర్చుకోవడం జరిగింది. సో ఈ క్లాస్లో మనం ఏం నేర్చుకోబోతున్నాం అంటే యాటమ్స్, ఎలిమెంట్స్, కాంపౌండ్స్ అండ్ మాలిక్యూల్స్. అలాగే మాలిక్యూల్స్ వీటికి మనం ఎలిమెంట్స్ ఎందుకు నేమ్స్ పెడతారు, అదేవిధంగా కొన్ని ఎలిమెంట్స్ యొక్క సింబల్స్ గురించి మనం నేర్చుకోబోతున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యాటమ్. సో యాటమ్ గురించి నేర్చుకోవాలంటే మీకు ముందుగా మీరు ఏదైనా ఆహార పదార్థాలకు మనం ఒక బిర్యానీ ప్యాకెట్ కానీ ఏదైనా తీసుకున్నట్లయితే ఆ ప్యాకెట్ అనేది ఆ కవర్ అనేది దేనితో నిర్మితమై ఉందంటే కొన్ని యాటమ్స్తో నిర్మితమై ఉంటుంది. అంటే అది డైరెక్ట్గా మనకు పేపర్ కింద మనకు కనబడుతుంది, కానీ అందులో తిన్నీ పార్టికల్స్ చాలా ఉంటాయి. తిన్నీ పార్టికల్స్ అంటే సూక్ష్మమైనటువంటి పదార్థాలు. సో వాటిని మనం యాటమ్స్ అంటాం. ఈ యాటమ్స్ అనేవి కెమికల్గా కూడా రియాక్షన్ జరుగుతూ ఉంటాయి. అలాగే ఈ యాటమ్స్ అనేవి కూడా ఒకే ధర్మాన్ని కలిగి ఉంటాయి, అంటే ఒకే ప్రాపర్టీని కలిగి ఉంటాయి అన్నమాట. యాటమ్ డెఫినేషన్ చూద్దాం మనం. యాటమ్ ఈజ్ ద స్మాలెస్ట్ పార్టికల్ ఆఫ్ అన్ ఎలిమెంట్. అంటే ఒక మూలకంలో ఉన్నటువంటి అతి చిన్నటువంటి భాగమే మనం యాటమ్ అని చెప్పొచ్చు. సో దట్ కెన్ పార్టిసిపేట్ ఇన్ కెమికల్ రియాక్షన్. అంటే రసాయనిక చర్యలో అది పాల్గొంటుంది. అండ్ రిటైన్స్ ఆల్ ఇట్స్ ప్రాపర్టీ. అలాగే ఆ పదార్థం యొక్క ధర్మాన్ని అందంటే కూడా అది కలిగి ఉంటుంది. దీన్ని మనం యాటమ్ కింద మనం చెప్పచ్చు. సో అదేవిధంగా నెక్స్ట్ వన్ ఎలిమెంట్. వాట్ ఈజ్ ఎలిమెంట్? ఎలిమెంట్ అనేది మనకి కొన్ని యాటమ్స్ కంబైన్ అవ్వడం వల్ల మనకి ఎలిమెంట్స్ అనేవి ఫామ్ అవుతాయి. అలాగే కొన్ని ఎలిమెంట్స్ అనేవి ఒకే యాటమ్తో కూడా మన దగ్గర ఉండడం జరిగింది. సో వాటి ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి ఐరన్, అలాగే గోల్డ్, సిల్వర్, ఆక్సిజన్, అలాగే కాపర్, ఇవన్నీ కూడా ఒకే యాటమ్, అదే యాటము అదే ఎలిమెంట్ కింద ఉన్నటువంటి ఎలిమెంట్స్ అన్నమాట. ఎలిమెంట్ అనే డెఫినేషన్ ఏ సబ్స్టెన్స్ కంటైన్స్ ఓన్లీ వన్ టైప్ ఆఫ్ యాటమ్స్. ఒకే రకమైనటువంటి యాటమ్స్ని కలిగి ఉన్నటువంటి పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఎలిమెంట్స్ అంటాం. ఎగ్జాంపుల్ ఐరన్, కాపరు, ఆక్సిజన్, గోల్డ్, సిల్వరు, ఇవన్నీ కూడా మనకి ఎగ్జాంపుల్ కింద చెప్పొచ్చు. అంటే అవే యాటమ్స్ ఉండి అవే ఎలిమెంట్స్ కింద మనకి ఫామ్ అయ్యేవన్నమాట. నెక్స్ట్ వన్ కాంపౌండ్స్. కాంపౌండ్స్ అనేవి కొన్ని ఎలిమెంట్స్ కంబైన్ అవడం వల్ల, లేదా డిఫరెంట్ ఆఫ్ ఎలిమెంట్స్ కంబైన్ అవ్వడం వల్ల మనకి కాంపౌండ్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ H2O, వాటర్ తీసుకున్నట్లయితే మనకి హైడ్రోజన్ ఉంటుంది, అందులో ఆక్సిజన్ ఉంటుంది. సో ఇది కాంబినేషన్ ఆఫ్ టూ టైప్స్ ఆఫ్ ఎలిమెంట్స్. సో ఇప్పుడు కాంపౌండ్స్ అంటే మీనింగ్ ఏంటప్పుడు యాటమ్స్ ఆఫ్ డిఫరెంట్ ఎలిమెంట్స్ టుగెదర్ ఫామ్ ఎ న్యూ సబ్స్టెన్స్ ఈజ్ కాల్డ్ కాంపౌండ్. అంటే రెండు డిఫరెంట్ ఎలిమెంట్స్ తీసుకుని వాటిని కంబైన్ చేసినప్పుడు మనకి కొత్తగా ఒక సబ్స్టెన్స్ అనేది ఫామ్ అవుతుంది. సో ఆ సబ్స్టెన్స్ని మనం కాంపౌండ్ అంటాం. ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే ఇక్కడే హైడ్రోజన్ను ప్లస్ ఆక్సిజన్ను మనం యాడ్ చేసినట్టు మనకి ఏమొస్తుందంటే H2O అనేది ఫామ్ అవుతుంది. H2O అంటే ఏంటమ్మా వాటర్ అనేది ఫామ్ అవుతుంది. నెక్స్ట్ వన్ మాలిక్యూల్ అంటే 2 or more atoms combine to form a new substance. 2 or more compounds to form a new substance is called the molecule. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే మనకి ఆక్సిజన్ చూసినట్లయితే ఆక్సిజన్కి 2 atoms ఉంటాయి. ఆ యాటమ్స్ ఏంటి? రెండు కూడా ఆక్సిజన్ యాటమ్సే. సో ఆక్సిజన్ ప్లస్ ఆక్సిజన్ టోటల్గా ఏమవుతుంది? ఆక్సిజన్ మాలిక్యూల్ అనేది ఫామ్ అవ్వడం జరుగుతుంది. ఆక్సిజన్ మాలిక్యూల్ అనేది ఫామ్ అవ్వడం జరుగుతుంది. అక్కడ ఏముంది? 2 or more atoms combine to form molecule. So it is also small particle and independent existence. అంటే ఈ మాలిక్యూల్ కూడా అతి చిన్నమైనటువంటి పదార్థము, ఇది కూడా ఒకే రకమైన ప్రాపర్టీని ఎగ్జిస్ట్ అయ్యి ఉంటుంది అని చెప్పబడుతుంది మాలిక్యూల్స్. నెక్స్ట్ వన్ వై డూ వీ నేమ్ ఎలిమెంట్స్. సో ఈ ఎలిమెంట్స్కి మనం నేమ్స్ ఎందుకు పెట్టాలి? సో పెట్టకపోతే ఏమవుతుందో మనం చూద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గోల్డ్ ఉంది. గోల్డ్ని మన ఇండియాలో ఒకలా పిలుస్తారు, వేరే కంట్రీలో వేరే పిలవచ్చు. ఎందుకంటే ప్రపంచం మొత్తం మీద కూడా అనేక లాంగ్వేజెస్ ఉన్నాయి. సో ఈ డిఫరెంట్ లాంగ్వేజెస్లో డిఫరెంట్గా దీన్ని పిలుస్తూ ఉంటే మనం కన్ఫ్యూజ్ అవుతాం. అందువల్ల సైంటిస్ట్ ఏం చేశారంటే ఈ యూనివర్సల్గా ఉండడానికి, అంటే ప్రపంచం మొత్తం కూడా ఒకే విధంగా పిలవడానికి వీలుగా ఉండే విధంగా ఈ ఎలిమెంట్స్కి నేమ్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు మనం ఆక్సిజన్కి, హైడ్రోజన్కి వాటికి నేమ్స్ ఎలా వచ్చినాయో మనం ఇప్పుడు చూద్దాం. How elements like hydrogen and oxygen got their names.
సో హైడ్రోజన్ ఆక్సిజన్కి మా పేరు ఎలా వచ్చాయో చూద్దాం. సమ్టైమ్స్ ఎలిమెంట్స్ ఆర్ నేమ్డ్ బేస్డ్ ఆన్ దేర్ ప్రాపర్టీ. ఫర్ ఎగ్జాంపుల్ ద లాటిన్ వర్డ్ ఫర్ వాటర్ ఈజ్ హైడ్రో. సో ద ఎలిమెంట్ దట్ కంబైన్డ్ విత్ హైడ్రోజన్ టు గివ్ వాటర్ వాజ్ నేమ్డ్ హైడ్రోజన్. మూలకాలకు వాటి ధర్మాలను అనుసరించి కొన్నిసార్లు పేరు పెట్టడం జరిగింది. ఉదాహరణకు లాటిన్ భాషలో హైడ్రో అనగా నీరు అని అర్థం. కనుక ఇది ఆక్సిజన్తో రియాక్షన్ జరిగి నీటిని ఏర్పరిచే స్వభావం ఉంది కాబట్టి ఈ మూలకానికి హైడ్రోజన్ అని పేరు పెట్టడం జరిగింది. At one time people believed that any substance that contained oxygen would be acidic nature. సో ఒకప్పుడు ప్రజలు ఆక్సిజన్తో చర్య పొందే అన్ని పదార్థాలు కూడా ఆమ్ల లక్షణాన్ని కలిగి ఉంటాయని నమ్మేవారు. ద లాటిన్ వర్డ్ ఫర్ యాసిడ్ ఈజ్ ఆక్సీ. సో లాటిన్ భాషలో ఆక్సీ అంటే ఆమ్లం అని అర్థం. హెన్స్ ద గ్యాస్ వాజ్ కాల్డ్ ఆక్సిజన్. అందువలన ఈ వాయువుకు ఆక్సిజన్ అని పేరు పెట్టడం జరిగింది. So it was later discovered that the acidic property was not related to oxygen. However, by the name had come into common use, so it was not changed. సో తర్వాత కాలంలో ఆమ్ల లక్షణానికి ఆక్సిజన్కి ఎటువంటి సంబంధం లేదని తెలుసుకున్నారు. అయితే అప్పటికి దీని పేరు ఉండడం వల్ల బాగా ప్రాచుర్యంలో రావడం వల్ల ఈ పేరును మార్పు చేయడం జరగలేదు. ప్లేస్ ఆఫ్ డిస్కవరీ ఆఫ్ ఎలిమెంట్ can also play a role in its naming. For example, the gas which was first discovered in the sun, the Greek name sun is hero, was named helium. మూలకాలకు పేర్లు పెట్టడంలో అవి లభించే ప్రదేశాన్ని బట్టి కూడా పరిగణలోకి తీసుకున్నారు. ఉదాహరణకు సూర్యునిలో కనుగొనబడిన వాయువుకు హీలియం అని పేరు పెట్టారు. గ్రీక్ భాషలో హీలియం అనగా సూర్యుడు అని అర్థం. Sometimes elements were named to honor the scientists. For example, ఐన్స్టీనియం, ఫెర్మియం, రూదర్ఫోర్డియం అండ్ మెండలీవియం. కొన్ని పేర్లు ఏం చేస్తుంటే శాస్త్రవేత్తల యొక్క గౌరవం అర్థమై కొన్ని పేర్లు పెట్టడం జరిగింది. ఉదాహరణకు ఐన్స్టీనియం, రూదర్ఫోర్డియం, మెండలీవియం, అలాగే ఫెర్మియం మొదలైన ఎలిమెంట్స్కి వాటికి పేరు పెట్టడం జరిగింది. నెక్స్ట్ సింబల్స్ ఆఫ్ ఎలిమెంట్స్. సో ఎలిమెంట్స్కి మనకు సింబల్స్ ఏ విధంగా ఇచ్చారనేది మనకు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇక్కడ చూద్దాం మనం. సో ఫస్ట్ వన్ హైడ్రోజన్. సో ఇక్కడ హైడ్రోజన్ చూసినట్లయితే హైడ్రోజన్కి మన సింబల్ ఏంటంటే హెచ్. హైడ్రోజన్ సింబల్ హెచ్. సో ఇందులో ఫస్ట్ లెటర్ మనం దీనికి తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ హీలియం. హీలియం సింబల్ హెచ్ఈ. లిథియం ఫస్ట్ టూ లెటర్స్ ఎల్ఐ. బెరీలియం బిఈ. బోరాన్ బి. కార్బన్ సి. నైట్రోజన్ ఎన్. ఆక్సిజన్ ఓ. ఫ్లోరిన్ ఎఫ్. నియాన్ ఎన్ఈ. సో ఇక్కడ చూడండి ఐరన్ ఎఫ్ఈ. గోల్డ్ ఏయు. సోడియం ఎన్ఏ. సో ఇక్కడ ఈ మూడు పరిశీలించినట్లయితే మీకు ఇక్కడ ఐరన్కి ఎఫ్ఏ వచ్చింది. ఐ కానీ ఆర్ కానీ రావాలి కదా, రాలేదు. సో అలాగే గోల్డ్కి జీ రావాలి కదా, కానీ ఇక్కడ ఏయో వచ్చింది. సోడియంకి ఎస్ రావాలి కదా, కానీ ఎన్ఏ వచ్చింది. సో ఇక్కడ ఈ నేమ్స్ ఎందుకు వచ్చింది అంటే ఇలా ఈ విధంగానే వీటిని లాటిన్ భాషలోకి తీసుకోవడం జరిగింది. కొన్ని ఎలిమెంట్స్ని యూనివర్సల్గా తీసుకున్నారు. కొన్ని ఎలిమెంట్స్ యొక్క సింబల్స్ అనేవి మనకి లాటిన్ భాషను బేస్ చేసుకుని మనకి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఐరన్ని మనం లాటిన్ భాషలో ఫెర్మియం అంటారు, ఫెరమ్ అంటారు అన్నమాట, ఫెరమ్ అంటారు. అందులో ఫస్ట్ టూ లెటర్స్ ఎఫ్ఈ కాబట్టి తీసుకున్నాం మనం. అలాగే గోల్డ్ని లాటిన్ భాషలో మనం ఆరం అంటారు. ఏమంటారు? ఆరం. సో ఏయుఆర్యుఎం. సో అందువల్ల ఏయు తీసుకోవడం జరిగింది. అలాగే సోడియంని మనకి లాటిన్ భాషలో నైట్రియం అంటారు. NaTrAum నైట్రియం అని అంటారు. సో ఈ విధంగా కొన్ని ఎలిమెంట్స్కి సింబల్స్ ఈ విధంగాను, కొన్ని ఎలిమెంట్స్కి సింబల్ లాటిన్ భాషలోనే ఇవ్వడం జరిగింది. జాన్ బెర్జీలియస్ suggested that initial letter of an element from its name in English written in capital should be the symbol of the element. For example, O for oxygen, H for hydrogen and so on. సో జాన్ బెర్జీలియస్ అనే సైంటిస్టు మూలకం యొక్క పేరును సూచించే ఇంగ్లీష్ పదంలోని మొదటి పెద్ద అక్షరంను మూలక సంకేతంగా వాడాలని సూచించాడు. ఉదాహరణకు ఆక్సిజన్కు ఓ, హైడ్రోజన్కు హెచ్ను సంకేతంగా వాడవచ్చని జాన్ బెర్జీలియస్ వివరించడం జరిగింది. Actually, matter is made up of tiny particles called atoms. Atoms often combine to form molecules. The smallest particle of a substance that has all the properties of that substance is called its molecule. Do you know that the water which we drink contains both oxygen and hydrogen?
Oxygen gas is made up of oxygen molecules. Each oxygen molecule has 2 oxygen atoms. Such molecules which are made up of only one type of atoms are called elements. That's because each molecule of water is made up of 2 hydrogen atoms and 1 oxygen atom. Molecules like water, which are made up of more than one type of atoms, are called compounds. Now, son, as one element is different from another, each element is given a different name for its identification. To make things easier, each element is assigned a specific symbol, which is derived from the name of the element. A symbol is a short representation for the name of the atom that forms the element. These symbols are called atomic symbols. Yes, and on the basis of their properties. All the elements are arranged in a table called the periodic table. Every element occupies a fixed place in this table.